వెల్కమ్ టు దీప్తి చంద్ర ఛానల్. ఈరోజు మనము పంప్కిన్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది బనానా లీఫ్లో చేశానండి. అథాంటిక్గా చాలా బాగుంది. పంప్కిన్ని తీసుకొని ఫస్ట్లీ దాన్ని ఎల్లో కలర్ పంప్కిన్ తీసుకొని బనానా లీఫ్ రెడీ చేసుకొని వాష్ చేసుకొని ఆరబెట్టేయండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్ వేసి గ్రైండ్ చేయండి అంతే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్, అందులో పంప్కిన్ తురుము అండ్ పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసి ఈక్వల్ క్వాంటిటీస్లో సాల్ట్ వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి ఒక టేబుల్ స్పూన్ అన్నిటిని కలిపి మిక్స్ చేద్దాం అంతే. ఇంకా మీకు వాటర్ కూడా అవసరం లేదు, ఏం అవసరం లేదు. తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వ తీసుకొని యాడ్ చేసేసి ఎంత పడుతుందో, ఎంత వాటర్ అందులోంచి వస్తుందో ఈ కోకోనట్లో అండ్ పంప్కిన్లో అంత మిక్స్ చేసేసి బనానా లీఫ్ని 2 సైడ్స్ స్లిట్ లాగా ఇచ్చేసి మధ్యలో ఉన్న స్లిట్ని ఫోల్డ్ చేసి ఇలా టూత్ పిక్ తోటి బాస్కెట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్ని ఇందులో వేసేసి, నేను కింద ఒక ప్యాన్ పెట్టి అందులో వాటర్ పోసి పైన రైస్ కుక్కర్కి వస్తుంది కదండి, వెజిటేబుల్ స్టీమ్ చేసుకోవడానికి, అది పెట్టేసి దానిపైన మూత పెట్టేసి స్టీమ్ పెట్టేశాను. స్టీమ్లోనే ఇవి బాగుంటాయి ఇడ్లీస్ కాబట్టి స్టీమ్లోనే ట్రై చేయండి. కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని దానిపైన కొంచెం కారపొడి, గీ వేసుకొని గ్రౌండ్ నట్స్ కూడా ఉంటే యాడ్ చేసేసుకోండి అంతే. చాలా ఎమ్మీగా, చాలా ప్రోటీన్ ప్యాక్డ్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీ ఇడ్లీ అండి. నాకు తెలిసిన వాటిల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.